రేపటి నుండి శ్రీరామనవమి వరకు 10,000% కుంభరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి కారణంగా అతిపెద్ద మార్పులు. అసలు రేపటి నుంచి శ్రీరామనవమి వరకు 10,000% కుంభరాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నాడు, ఆ వ్యక్తి కారణంగా ఏం అతిపెద్ద శుభవార్తలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కుంభరాశి వారి జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన సంఘటన గురించి. రేపటి నుంచి శ్రీరామనవమి వరకు మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడనే చెప్పాలి. ఆ వ్యక్తి రావడం యాదృచ్ఛికంగా కాదు, దైవ సంకేతం అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే చివరిలో మీకు ఒక ముఖ్యమైన సూచనలు అయితే చెబుతున్నాను అనే చెప్పాలి. ఈ సమయం ఎందుకు ప్రత్యేకం అయితే కుంభరాశి వారికి ఈ సమయం చాలా పవిత్రమైనది. గ్రహస్థితులు చూస్తే మీ రాశిలో శుభ ఫలితాలను అయితే ప్రారంభమవుతున్నాయనే చెప్పుకోవాలి. గతంలో ఎదుర్కొన్న కష్టాలు క్రమంగా తొలగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ జీవితాన్ని మార్చేసే సమయం. ఇప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది, కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు అయితే మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వారే కావచ్చు, లేక పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. కొంతమందికి కొన్ని సందర్భాల్లో మీకు సహాయం చేసిన వారి కూడా తిరిగి రావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి లక్షణాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడతాడు, కానీ లోపల చాలా బలంగా అయితే ఉంటాడు అనే చెప్పుకోవాలి. మీరు అవసరమైన సమయంలో మాత్రమే కనిపిస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీ మనస్సులో ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల జరిగే సంఘటనలు, ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. మొదటిది పెద్ద మార్పు, మీ కెరియర్ లేదా బిజినెస్లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. రెండవది ఆర్థికంగా లాభం, అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మూడవది సంబంధాల్లో మార్పు, మీకు ఇష్టమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి లేదా కొత్త ప్రేమ ప్రారంభం అవుతుంది. నాలుగవది పాత సమస్యలకు పరిష్కారం, ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్య ఒక్కసారిగా అయితే సాల్వ్ అవుతుంది అనే చెప్పుకోవాలి. జాగ్రత్తలు, ఈ సమయంలో మీరు తప్పకుండా పాటించవలసినవి: ఎవరికి మీ ప్లాన్స్ చెప్పకండి, కొత్తగా వచ్చిన వ్యక్తిని వెంటనే నమ్మకండి, కోపంతో నిర్ణయాలు తీసుకోకండి, ప్రశాంతంగా ఆలోచించండి, దేవుణ్ణి నమ్మండి, మీ మనస్సును చెప్పేది వినండి. చేయవలసిన పరిహారం, ఈ రోజుల్లో మీరు చేయవలసింది: ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగించండి, శ్రీరామనవమి రోజు శ్రీరామనామ జపం చేయండి, పేదవారికి అన్నదానం చేయండి. ఇవి చేస్తే మీకు వచ్చే ఫలితాలు 100 రెట్లు పెరుగుతాయని అయితే గుర్తుంచుకోండి. అయితే కుంభరాశి వారు గతంలో జరిగిన కొన్ని సంకేతాలు కూడా అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. కుంభరాశి వారు గత కొన్ని నెలలుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు అయితే జరిగాయనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా కొంతమంది దూరం అయ్యారు, మీరు నమ్మిన వారే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, మీరు చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యారు. ఇవి యాదృచ్ఛికంగా కాదు, దేవుడు మీ జీవితాన్ని కొత్త దిశలోకి అయితే తీసుకువెళ్ళడానికి ముందుగా పాత వాటినన్నిటినీ తొలగిస్తున్నాడు అనే చెప్పుకోవాలి. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు వచ్చే ఆనందానికి రెట్టింపు అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి? మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తిని గుర్తించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. మీరు బాధలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తారు, మీరు అడగకుండానే మీకు సహాయం చేస్తారు, మీకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు, కానీ బలవంతంగా చేయరు. ముఖ్యంగా ఆ వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట మీ హృదయానికి అయితే తాకుతుంది అనే చెప్పుకోవాలి. మీకు ఒక నమ్మకం కలుగుతుంది, ఇది నా వ్యక్తి అని. అయితే ఒక నిజ జీవిత కథ కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ అయితే చెబుతున్నాను. ఒక కుంభరాశి వ్యక్తి, అతను చాలా కష్టాల్లో ఉన్నాడు, జాబ్ లేదు, డబ్బు లేదు, ఎవరు సహాయం చేయడం లేదు. ఒకరోజు అకస్మాత్తుగా ఒక వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడు. మొదట తను నమ్మలేదు, కానీ ఆ వ్యక్తి చిన్న సహాయం చేశాడు. ఆ చిన్న సహాయం అతని జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేసింది అనే చెప్పుకోవాలి. కొద్ది రోజులుగా అతని జాబ్ వచ్చేసింది, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు చాలా సక్సెస్ అయ్యాడు అనే చెప్పుకోవాలి. ఇది కూడా కథ అయితే కాదని అయితే గుర్తుంచుకోండి. ఇలాంటివి మీ జీవితంలో కూడా అయితే జరగబోతున్నాయనే చెప్పుకోవాలి.
మిస్ అయితే ఏమవుతుంది? కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఆ అవకాశాన్ని గుర్తుపెట్టుకోకపోతే, మీరు అహంకారంతో దూరంగా పెడితే, మీ జీవితంలోకి వచ్చే గొప్ప అవకాశాలనైతే మిస్ అవుతారనే చెప్పుకోవాలి. ఈ అవకాశం మళ్ళా రావడానికి చాలా సమయం కూడా పడుతుంది అనే చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి చిన్న సంకేతాన్ని గుర్తుంచుకోండి. ఎవరు మీ జీవితంలోకి వస్తున్నారో అనేది అర్థం చేసుకోండి. మనస్సు ఎలా సిద్ధంగా ఉంచుకోవాలి. అయితే ఈ అద్భుతాన్ని స్వీకరించడానికి మీ మనస్సు అయితే సిద్ధంగా ఉండాలి అనే చెప్పుకోవాలి. అయితే పాజిటివ్గా ఆలోచించండి. గతాన్ని మర్చిపోండి. కొత్త అవకాశాలని స్వాగతించండి. ప్రతిరోజు ఇలా చెప్పుకోండి, నా జీవితంలో మంచి జరుగుతుంది, నేను సరైన వ్యక్తిని కలవబోతున్నాను అని. భవిష్యత్తు ఎలా ఉంటుంది? అయితే ఈ సంఘటన తర్వాత మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది, ఆనందం పెరుగుతుంది, మీరు కోరుకున్నది ఒక్కొక్కటిగా సాధిస్తారు అనే చెప్పుకోవాలి. మీరు ఇప్పుడు అనుభవించిన కష్టాలు అన్నీ గతం అయిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే చిన్న శక్తివంతమైన మెసేజ్ కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఈ వీడియో మీ వరకు రావటం యాదృచ్ఛికంగా అయితే కాదు, ఇది ఒక దైవ సంకేతం అని అయితే గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి మీ అదృష్టాన్ని అయితే తెస్తాడని. కాబట్టి వీలైనంత వరకు కూడా అతన్ని నెగ్లెక్ట్ చేయకుండా అయితే ముందుకు వెళ్ళడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో గమనించారా, కొన్ని సందర్భాల్లో కొన్ని నంబర్లు మరలా కనిపించటం, అంటే 1 1 2 2 7 7 ఇలా ఒకే నంబర్ మరలా కనిపించటం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించటం, మీకు తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇవి అన్నీ సాధారణంగా అయితే కాదు, ఇవి యూనివర్స్ మీకు పంపిస్తున్న సంకేతాలను అయితే గుర్తుంచుకోండి. ఎవరో ఒకరు మీ జీవితంలోకి వస్తున్నారని, నీ టైం ప్రారంభం అవుతుంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే దాచిన నిజాలు కూడా కొన్ని ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆ వ్యక్తి మీ దగ్గరే ఉండవచ్చు, మీరు ఇప్పటి వరకు పట్టించుకోలేనిది అవకాశంగా ఉంది అని అయితే గుర్తుంచుకోండి. మీ ఫ్రెండ్ కావచ్చు, లేదా మీ ఆఫీస్లో ఉన్నవారు కావచ్చు, మీ రిలేటివ్ కూడా కావచ్చు, మీరు చూసిన గుర్తుపట్టలేకపోవచ్చు. అయితే ఒకరోజు జీవితంలో మార్పు. అయితే ఒకరోజు మీరు సాధారణంగా లేచే రోజు, ఏం ప్రత్యేకంగా అనిపించదు, కానీ ఆ రోజు మీ జీవితంని అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవాలి. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక మీటింగ్, ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ అదే మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుందని అయితే గుర్తుంచుకోండి. చెడు శక్తుల నుంచి రక్షణ. మీకు మంచి జరగబోతున్నప్పుడు కొన్ని చెడు శక్తులు కూడా యాక్టివ్ అవుతాయనే చెప్పాలి. మీపై ఈర్ష్య పడేవారు పెరుగుతారు. మీ పనులను ఆలస్యం చేసేవారు కూడా చాలామంది ఉంటారనే చెప్పుకోవాలి. అలాగే అందుకనే నల్ల దారాన్ని కట్టుకోండి, దేవుడి పేరు జపం చేయండి, నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రేపటి నుంచి శ్రీరామనవమి వరకు 10,000% కుంభరాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నాడు, ఆ వ్యక్తి కారణంగా ఏం అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.